రాజమండ్రిలో గంగరాజు డైరీ అండ్ పాలకోవా చాలా ప్రసిద్ధి చెందినటువంటి పాల ఉత్పత్తికి సంబంధించినటువంటి వస్తువులను విక్రయించేటువంటి షాపు. ఇక్కడ ప్రత్యేకంగా ఈ గంగరాజు డైరీ పాలకోవాలో పాలకోవా చాలా ప్రాముఖ్యతగా ఉంటుంది. చాలా స్వీట్గా ఉంటుంది, ఎంతో రుచిగా కూడా ఉంటుంది. ఇక్కడ నుండి పాలకోవాను చాలామంది దేశ విదేశాలకు కూడా బల్క్గా కూడా ప్యాకింగ్ జరుగుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాగే పెరుగు, ముంత పెరుగు కూడా ఇక్కడ స్పెషల్గా ఉంటుంది. ఈ పాలకోవాతో పాటుగా ఇక్కడ ఈ ప్రియా పచ్చళ్ళు, అలాగే స్వచ్ఛమైనటువంటి పచ్చళ్ళు కూడా లభ్యమవుతూ ఉంటాయి. ఈ కేంద్రం గురించి నిర్వాహకులు వారి మాటల్లో, ఈ గంగరాజు డైరీ నిర్వహిస్తున్నాం ఇక్కడ శ్రీనగర్లో. మా నాన్నగారు స్వర్గీయ గంగరాజు గారు 1953లో పసివేదల గ్రామం నుంచి వచ్చి ఇక్కడ ఈ సంస్థను స్థాపించడం జరిగింది. అప్పట్లో చుట్టుపక్కల ఉన్న హోటల్స్కి పాలు సప్లై చేసేవారు. ఆ మిగిలిన పాలు ఏం చేయాలో తెలియక మా అమ్మగారు అవి వృధా అవ్వకూడదని దాంతో పాలకోవా తయారు చేయడం ప్రారంభించారు. అలాగా ప్రారంభమైన మా పాలకోవా ప్రస్థానం ఈరోజు దేశ విదేశాల్లో ఎంతో మందికి ఇష్టమైన ఒక సాంప్రదాయ స్వీట్గా, మధుర పదార్థంగా అందించబడుతుంది. మమ్మల్ని ఆదరిస్తున్న ఖాతాదారులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ పాలకోవా కేంద్రానికి వెళ్ళాలనుకునేవారు, అలాగే బల్క్గా మనం కొనుక్కోవలసిన వాళ్ళు కూడా ఈ గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే రాజమండ్రిలో ఈ అడ్రస్ కూడా చాలా సులభంగా మనకి లభ్యమవుతుంది. గోదావరి గట్టుకి సమీపంలో శ్యామలా థియేటర్కి, అలాగే ఈ గోదావరి గౌతమి ఘాట్కి మధ్యలో ఉంటుంది. ఇది ఇక్కడ సులభంగా చేరుకునేటువంటి అవకాశము. పరిశుభ్రతకు, అలాగే శుచికి శుభ్రతకు మారు పేరుగా ఉన్నటువంటి గంగరాజు డైరీ పాలకోవా.